హలో అండి. ఈ వీడియోలో జనరల్ సైన్స్‌కి సంబంధించి రిపీటెడ్‌గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ సార్లు అడుగుతున్న బిట్స్ అండి ఇవి. సో, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే డీఎస్సీ వాళ్ళైనా, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ వాళ్ళైనా, ఎస్ఎస్సీ వాళ్ళైనా సరే ఎక్కువ ఈ జనరల్ సైన్స్ మీద ఈ బిట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు యూస్‌ఫుల్ అవుతుంది. సో, అలాగే మీ వీడియో మీ ప్రిపరేషన్‌కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ క్వెషన్ చూద్దాం. కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది? ఆప్షన్ 1 తలనొప్పి, ఆప్షన్ 2 జలుబు, ఆప్షన్ 3 ఒళ్ళు నొప్పులు, ఆప్షన్ 4 కండరాల పక్షవాతం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కండరాల పక్షవాతం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి? ఆప్షన్ 1 పోలియో తట్టు, ఆప్షన్ 2 గవద బిళ్ళలు జలుబు, ఆప్షన్ 3 కలరా టైఫాయిడ్, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1 మరియు 2. సో, పోలియో తట్టు, గవద బిళ్ళలు జలుబు అండి, ఈ 4 వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్. పెన్సిలిన్ అనేది ఒక ఆప్షన్ 1 సూక్ష్మజీవి నాశకం, ఆప్షన్ 2 కీటకనాశనం, ఆప్షన్ 3 బయో ఫెర్టిలైజర్, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవి నాశకం. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది? ఆప్షన్ 1 హృదయం, ఆప్షన్ 2 కండరాలు, ఆప్షన్ 3 చర్మం, ఆప్షన్ 4 నాడీ మండలం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నాడీ మండలం. నెక్స్ట్ క్వశ్చన్. అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 మాంసం, ఆప్షన్ 3 సముద్ర చేపలు, ఆప్షన్ 4 కూరగాయలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సముద్ర చేపల్లో ఎక్కువ అయోడిన్ లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెల్యులోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఆహారానికి బరువునిస్తుంది, ఆప్షన్ 2 ఖనిజ లవణం, ఆప్షన్ 3 ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది, ఆప్షన్ 4 ఆహారంలోని సెల్యులోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఖనిజ లవణం. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కరెక్ట్ అండి. సెల్యులోజ్కి సంబంధించినవి ఒకటి మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆహార వాహికలోని కండరాలు. ఆప్షన్ 1 నియంత్రిత కండరాలు, ఆప్షన్ 2 అనియంత్రిత కండరాలు, ఆప్షన్ 3 హృదయ కండరాలు, ఆప్షన్ 4 నియంత్రిత అలాగే అనియంత్రిత కండరాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నియంత్రిత అలాగే అనియంత్రిత కండరాలు ఆహార వాహికలోని కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఇనుము ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి ఏవి? ఆప్షన్ 1 పప్పు ధాన్యాలు, ఆప్షన్ 2 కూరగాయలు, ఆప్షన్ 3 మాంసం, ఆప్షన్ 4 బంగాళదుంప. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆకుకూరలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది? ఆప్షన్ 1 కాంతి, ఆప్షన్ 2 పత్రహరితం, ఆప్షన్ 3 సరైన ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 తేమ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సరైన ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి? ఆప్షన్ 1 ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 2 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 3 నాడీ కణాలు, ఆప్షన్ 4 కండర కణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎర్ర రక్త కణాలు, కేంద్రక రహిత సజీవ కణాలు ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడికి 10 బిట్స్ అయ్యాయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకుని వెళ్ళే రక్తనాళం. ఆప్షన్ 1 పుపుస సిర, ఆప్షన్ 2 పుపుస ధమని, ఆప్షన్ 3 పూర్వ మహాశిర, ఆప్షన్ 4 దైహిక ధమని. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పుపుస ధమని, ఆమ్లజని రహిత రక్తాన్ని. సో, నెక్స్ట్ క్వశ్చన్. దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది?
ఆప్షన్ 1 పుపుస ధమని, ఆప్షన్ 2 హృదయ కటోనరీ ధమని, ఆప్షన్ 3 హృదయ సిర, ఆప్షన్ 4 పుపుస సిర. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, హృదయ కరోనరీ ధమని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మా సేకరించవచ్చు, ఆప్షన్ 2 రక్తం గడ్డకట్టిన తరువాత సిరంను సేకరిస్తారు, ఆప్షన్ 3 ప్లాస్మాలో ఉండే కొన్ని ప్రోటీన్లు సిరంలో ఉండవు, ఆప్షన్ 4 ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ప్లాస్మా నీలిరంగులో ఉండే ద్రవం అనేది సరికానిది. రిమైనింగ్ 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రక్త వర్గాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 రక్త వర్గాలను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త కార్ల లాండ్ స్టీనర్, ఆప్షన్ 2 ఆర్బీసీలపై ఉండే ప్రతిజనకాలు ఏబి ఆధారంగా ఏబి అలాగే ఓ అనే 4 వర్గాలను గుర్తించారు, ఆప్షన్ 3 ప్రతిజనకాలు లేని రక్తవర్గం ఓ, ప్రతిరక్షకాలు లేని వర్గం ఏబి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం ఏది? ఆప్షన్ ఏ ఆర్హెచ్ కారకాన్ని ప్రతిరక్షకాలు ఏర్పడడం, ఆప్షన్ 2 ఆర్హెచ్ కారకానికి ప్రతిజనకాలు ఏర్పడడం, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆర్హెచ్ కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం వల్ల శిశువు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, డయాలసిస్ యంత్రం ఒక ఆప్షన్ 1 కృత్రిమ గుండె, ఆప్షన్ 2 కృత్రిమ ఊపిరితిత్తులు, ఆప్షన్ 3 కృత్రిమ కాలేయం, ఆప్షన్ 4 కృత్రిమ మూత్రపిండం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కృత్రిమ మూత్రపిండం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1 మూత్రపిండాలు, ఆప్షన్ 2 ఊపిరితిత్తులు, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 పెద్ద పేగు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 గ్లాని, ఆప్షన్ 2 లయబద్ధత, ఆప్షన్ 3 స్కార్క్లేమా, ఆప్షన్ 4 ఆకారం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, లయబద్ధత. హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణం అంటే లయబద్ధత అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేఖిత నునుపు కండరాలు ఏ భాగంలో ఉంటాయి? ఆప్షన్ 1 మెడ, ఆప్షన్ 2 కాళ్ళు చేతులు, ఆప్షన్ 3 జీర్ణాశయం మూత్రాశయం, ఆప్షన్ 4 వేళ్ళు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జీర్ణాశయం అలాగే మూత్రాశయంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వరినారు మొక్కలో తెలివి తక్కువ మొలక అంటే ఫూలిష్ షీల్డింగ్ డిసీజ్ వ్యాధికి కారణమయ్యేది? ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 శైలవం, ఆప్షన్ 4 శిలీంధ్రం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా బీటా ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేసేవి ఏవి? ఆప్షన్ 1 వైరల్ సంక్రమిక కణాలు, ఆప్షన్ 2 మైక్రోఫేజ్లు, ఆప్షన్ 3 వైరస్లు, ఆప్షన్ 4 టీ కణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వైరల్ సంక్రమిక కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామికంగా ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు? ఆప్షన్ 1 కార్న్ స్టార్చ్ మొలాసిస్, ఆప్షన్ 2 షుగర్ బీట్లు దుంపలు, ఆప్షన్ 3 ద్రాక్ష, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా? ఆప్షన్ 1 ట్రైకోమోనసస్, ఆప్షన్ 2 సూడోమోనసస్, ఆప్షన్ 3 రైనోసిరస్, ఆప్షన్ 4 జాందోమోనసస్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సూడోమోనాసస్. గుర్తుపెట్టుకోవాలి, చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా సూడో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత? ఆప్షన్ 1 గ్లియోబ్లాస్టిమా,
మెదడు. ఆప్షన్ 2 స్కార్కోమా రక్తం. ఆప్షన్ 3 లింఫోమా పిహ్లం. ఆప్షన్ 4 ఎండినోస్కార్కోమా గ్రంథి కణజాలం. ఆన్సర్ ఆప్షన్ 4 సరికాని జత అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి వర్ణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు? ఆప్షన్ 1 డార్విన్. ఆప్షన్ 2 విజ్మన్. ఆప్షన్ 3 బెర్నార్డ్ కెటిల్ వెల్. ఆప్షన్ 4 సిప్సన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బెర్నార్డ్ కెటిల్ వెల్ అన్నమాట ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలతో సంశ్లేషణ చెయ్యని విటమిన్. ఆప్షన్ 1 B12. ఆప్షన్ 2 B6. ఆప్షన్ 3 B1. ఆప్షన్ 4 E. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, B12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది? ఆప్షన్ 1 ఎడారులు. ఆప్షన్ 2 సమశీతోష్ణ అడవులు. ఆప్షన్ 3 ఉష్ణమండల వర్షారణ్యాలు. ఆప్షన్ 4 గడ్డి మైదానాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉష్ణమండల వర్షారణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవ అనుఘాటకాలు అంటే? ఆప్షన్ 1 వినియోగదారులకు మాత్రమే. ఆప్షన్ 2 వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిన్నకారులు. ఆప్షన్ 3 ఉత్పత్తి వినియోగదారులు. ఆప్షన్ 4 ఉత్పత్తిదారులు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, అలాగే విచ్ఛిన్నకారకులు. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 1 అరిస్టాటిల్. ఆప్షన్ 2 రాబర్ట్ హుక్. ఆప్షన్ 3 స్లెయిడెన్ అలాగే స్వన్. ఆప్షన్ 4 జార్జ్ మెండల్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్లెయిడెన్ మరియు స్వన్ అనేవాళ్ళు జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమే కణమని అన్నది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక పూర్ణ జీవుల కణంలో లోపించిన కణంగాలు ఏవి? ఆప్షన్ 1 క్రోమోజోమ్స్. ఆప్షన్ 2 మైటోకాండ్రియా. ఆప్షన్ 3 ప్లాస్మా మెంబ్రేన్. ఆప్షన్ 4 రైబోజోమ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, అల్లం మన ఆహారంగా ఉపయోగించే భూగర్భ కాండ రూపాంతరం దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 రైజోమ్. ఆప్షన్ 2 కంద. ఆప్షన్ 2 దుంప. ఆప్షన్ 4 లసునం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రైజోమ్. నెక్స్ట్ క్వశ్చన్, జలగల పోషణ విధానం ఏది? ఆప్షన్ 1 హెర్బివరస్. ఆప్షన్ 2 ఇన్స్టేటియోవరస్. ఆప్షన్ 3 కార్నివోరస్. ఆప్షన్ 4 స్వాంగివోరస్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, స్వాంగివోరస్ అనేది జలగల పోషణ విధానం. నెక్స్ట్ క్వశ్చన్, లివర్ సిక్రోసిస్కి కారణం? ఆప్షన్ 1 కొకైన్. ఆప్షన్ 2 LSD. ఆప్షన్ 3 ఆల్కహాల్. ఆప్షన్ 4 మార్ఫిన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది లివర్ సిక్రోసిన్కు కారణమైనది ఏంటంటే ఆల్కహాల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగంలో చాలా ఎక్కువగా ఉపయోగించే 2 బ్యాక్టీరియాలు. ఆప్షన్ 1 నైట్రాసోమోనసస్ క్లెబియోన్స్. ఆప్షన్ 2 ఎస్సరీషియా అగ్రోబ్యాక్టీరియం. ఆప్షన్ 3 నైట్రోబ్యాక్టర్ అజెక్టోబ్యాక్టర్. ఆప్షన్ 4 రైజోబియం డిప్లోక్లోకస్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎస్సరీషియా అగ్రోబ్యాక్టీరియం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి శాస్త్రవేత్త సిద్ధాంతం. డార్విన్, లేమార్క్, హెగ్రోవిడ్రిస్. ఒకసారి క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి,
సో ఒకటి డార్విన్ వచ్చేసి జాతుల ఉత్పత్తి, అలాగే ఆప్షన్ 2 సెకండ్ చూసినట్లయితే లామార్క్, సో ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అండి. అలాగే 3 చూసినట్లయితే హ్యూగో డ్రివిస్ ఉత్పత్తి వర్తన సిద్ధాంతం. అలాగే 4th చూసినట్లయితే ఏఐ ఒఫారియన్. సో ఈయన వచ్చేసి మనకి సి జీవం ఆవిర్భావం అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది. ఏ అధిక కిరణజన్య సంయోక్రియ సామర్థ్యం ఉండడం వల్ల క్లోరెల్లా శైలవాని ఓమోగాములు ఆక్సిజన్ కోసం అంతరిక్షంలోనికి తీసుకువెళతారు. బి శైలవాలన్నీ స్వయం పోషకాలే కానీ సిఫాల్యూరస్ పరాన్నజీవి శైలవం. సి కణజల వర్తనంలో పోషక యానకాన్ని అర్ధ ఘనస్థితికి మార్చడానికి ఉపయోగించే అగర్ అగర్ శైలవాన్న నుంచి సంగ్రహిస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏసీ, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏసీ, ఆప్షన్ 4 ఏబీసీ. ఆన్సర్ 4 అండి, మొత్తం సరైనవే. అధిక కిరణజన్య సంయోగ్రియ సామర్థ్యం ఉండడం వల్ల కొరెల్లా శైలవాని ఓమోగోములు ఆక్సిజన్ కోసం అంతరిక్షంలోనికి తీసుకెళ్తారు. అలాగే బి శైలవాలన్నీ స్వయం పోషకాలే కానీ సిఫ్యులరస్ పరాన్నజీవి శైలవం. నెక్స్ట్ సి చూసినట్లయితే కణజల వర్ధనంలో పోషక యానకాన్ని అర్ధ ఘనస్థితికి మార్చడానికి ఉపయోగించే అగర్ అగర్ శైలవాల నుంచి సంగ్రహిస్తారు. సో టోటల్ 3 కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్, మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది? ఆప్షన్ 1 మెడుల్లా అబ్లంగేటా, ఆప్షన్ 2 అనుమస్తిష్కం, ఆప్షన్ 3 మస్తిష్కం, ఆప్షన్ 4 దృష్టి లంబికలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మస్తిష్కం. మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులోని మస్తిష్క భాగం బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ, హృదయ స్పందనం, పెరిస్టాటిక్ చలనం మెదడులోని ఏ భాగా ఆధీనంలో ఉంటుంది? ఆప్షన్ 1 మెడుల్లా, ఆప్షన్ 2 మెడుల్లా అబ్లగేటా అలాగే మస్తిష్కం, ఆప్షన్ 3 మెడుల్లా అబ్లగేటా అలాగే అనుమస్తిష్కం, ఆప్షన్ 4 అనుమస్తిష్కం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మెడుల్లా అబ్లంగేటా. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు, కానీ క్రింది ఏ వృక్షంలో వార్షిక వలయాన్ని ఏర్పడకపోవడం వల్ల వయసుని లెక్కించలేం? ఆప్షన్ 1 సమశీతోష్ణ ఆకురాల్చే అడవులలో, ఆప్షన్ 2 సమశీతోష్ణ సతత హరిత అడవులు, ఆప్షన్ 3 ఉష్ణమండల ఆకులార్చు అడవులు, ఆప్షన్ 4 ఉష్ణమండల సతత హరిత అడవులు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏవి? ఆప్షన్ 1 సిఫిలిస్ గనేరియా, ఆప్షన్ 2 హెర్పిన్ ఎయిడ్స్, ఆప్షన్ 3 వైజోనెటిస్ ట్రైకోమోనసియాసిస్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. సిఫిలిస్ గనేరియా అలాగే హెర్పిస్ అలాగే ఎయిడ్స్ వైజోనెటిస్ అలాగే ట్రైకోమోనోయాసిస్ మొత్తం అన్నీ సంరక్షిత లైంగిక సంపర్కం వల్ల సంవర్షించే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి? ఆప్షన్ 1 న్యూట్రోఫిల్స్, ఆప్షన్ 2 బేసోఫిల్, ఆప్షన్ 3 థ్రంబోసైట్స్, ఆప్షన్ 4 ఇన్సినోఫిల్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, థ్రంబోసైట్స్. ఇవి వచ్చి ఎర్ర రక్త కణాల్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది? ఆప్షన్ 1 చేప, ఆప్షన్ 2 బొద్దింక, ఆప్షన్ 3 ఆక్టోపస్, ఆప్షన్ 4 నాటిలస్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బొద్దింక. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ బొద్దింకలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వినాత్రీకరణ బ్యాక్టీరియా ఏది? ఆప్షన్ 1 రైజోబియం, ఆప్షన్ 2 అనాబినా, ఆప్షన్ 3 నాస్టక్, ఆప్షన్ 4 సూడోమోనాసస్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సూడోమోనాస్. సో ఇది వచ్చి వినాత్రీకరణ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. ఇందులో ఆన్సర్ చూసినట్లయితే ఆర్బోరికల్చర్ వచ్చేసి కలపనిచ్చే మొక్కలండి.
అలాగే నెక్స్ట్ టిష్యూ కల్చర్ వచ్చేసి ఈ అన్నమాట, పరీక్ష నాళికలోని మొక్కలు. అలాగే 3 వచ్చేసి ఫోమీ కల్చర్ వచ్చి సి అండి, ఉద్యానవన మొక్కలు. అలాగే 4th వచ్చి ఒలరీ కల్చర్ వచ్చేసి మనకి ఏ అండి, కూరగాయలు. సో ఇదన్నమాట ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోజ్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 గ్రేప్ షుగర్, ఆప్షన్ 2 ఫ్రూట్ షుగర్, ఆప్షన్ 3 లెవ్యులోజ్, ఆప్షన్ 4 ఫ్రక్టోజ్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గ్రేప్ షుగర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వివార దంత విన్యాసం టింకోడంక్ విషమ దంత స్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది? ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 సరీసృపాలు, ఆప్షన్ 3 ఉభయచరాలు, ఆప్షన్ 4 క్షీరదాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, క్షీరదాల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైన అంతఃస్రవ గ్రంథి ఏది? ఆప్షన్ 1 పీనియల్ గ్రంథి, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 4 ఆడ్రినల్ గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, థైరాయిడ్ గ్రంథి అనేది శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైన అంతఃస్రవ గ్రంథి. ఇది అంతఃస్రవ గ్రంథి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోకారియట్ జీవుల్లో ఉండే 70 రైజోసోమ్లు ఉప ప్రమాణాలు. ఆప్షన్ 1 40-40, ఆప్షన్ 2 60-40, ఆప్షన్ 3 50-30, ఆప్షన్ 4 50-50. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 50-30. నెక్స్ట్ క్వశ్చన్, అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుండి తయారు చేస్తారు? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 ఫంగస్, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 మొక్కలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫంగస్ సైక్లోస్పోరిన్ అనే ఔషధాన్ని అవయవదానం చేసే సమయంలో గ్రహీతకి ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గృహ సంబంధ కాలుష్య కారకాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలగజేసేది ఏది? ఆప్షన్ 1 బొగ్గును మండించడం, ఆప్షన్ 2 వంట గ్యాస్ మండించడం, ఆప్షన్ 3 మస్కిటో కాయిన్స్ మండించడం, ఆప్షన్ 4 రూమ్ స్ప్రేలు. ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గును మండించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం? ఆప్షన్ 1 సంస్థల పరిసరాలు, అలాగే ఆప్షన్ 2 రవాణా వ్యవస్థ, ఆప్షన్ 3 చెరుకు, వస్త్రాలు, పేపర్ మిల్లులు, ఆప్షన్ 4 నూనె శుద్ధి కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రవాణా వ్యవస్థ. ఇవండి ఈ వీడియోలో టాప్ 50 బిట్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఇవన్నీ రిపీట్ అయిన బిట్స్ అండి, 1 2 3 టైమ్స్ అయినా చూడండి. అలాగే ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.